దాన్ని చూడమంటే నువ్వు మరి కింద కూర్చునేదా మరి అది కనపడుతుంది సార్ ఇంకా ఎక్కువ వస్తుంది సార్ ఇదని తక్కువ జాలేసి పట్టుకోరు సార్ అదే చెప్పలేము. ఇదే ఉండి వస్తుంది సార్ సన్న నుంచి వస్తుంది. ఫిల్టర్స్ బాగుండాలి. పనిచేసే దాన్ని చూడమంటే నువ్వు మరి కింద కూర్చునేదా మరి అది కనపడుతుంది సార్ ఎంత పంచాయతీ సెక్రటరీ చారి మధు నీళ్ళల్లో కనీసం ఆగాను. నీళ్ళల్లో ఫిల్టర్ చేసిన కింద మట్టి వస్తా ఉంది. అది కొంచెం ఫిల్టర్స్ వీక్ గా ఉండాలా? ఇక్కడ ముందర ఉండే పైప్ లైన్ ఒకటి మార్చినా గానీ సెట్ అవుతుంది. ఓకే, పైప్ లైన్ వంకలు ఉంది కదా సార్, అది మార్చినా గానీ సెట్ కింద ఉండంటే కింద మట్టి రావడమా? ఉండంటే మట్టి వచ్చేది కింద కదా. అసలు పౌడర్ వాసనే లేదు సార్ నీళ్ళు. సరే ఎట్లా చేద్దాం దీన్ని? ఫిల్టర్ ప్రాబ్లమా ఇది? లేకపోతే గ్యాస్ అయితే ఉంది సార్, పౌడర్ అంటున్నారు కదా, గ్యాస్ అయితే ఉంది సార్. ఇక్కడ కల్పించేదానికి ఏదైనా కానీ ఆ ఫిల్టర్లు అయితే చేంజ్ చేయాలి సార్, మార్చుకోవాలి. దాని అయితే 70 లక్షలు ప్రపోజల్ పెట్టాను సార్. 4 బెడ్లు ఉన్నాయి. అవి స్కీమ్ పుట్టినప్పుడు అంటే 30 years బ్యాక్ సార్. ఇప్పుడున్న పాపులేషన్ సరిపోవట్లేదు సార్. మనం దానికొని 4.9 కోట్లు శాంక్షన్ తీసుకున్నాం సార్. ఇప్పుడు దీనికైతే ఇది వంకలో ఉండేది సెట్ చేస్తే సరిపోతుంది సార్. ఒక లీక్ ఉన్నది, అది సెట్ చేసినాం సార్. ఇంకొకసారి నేను చెక్ ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. ఒకసారి అది టెస్టింగ్ మిషన్ ఉందా? అది ఒకసారి అది పంచాయతీ సెక్రటరీ ఉంటుంది కదా, పంచాయతీలో ఉంటుంది కదా, చెకింగ్ ఉందా? నీళ్లు డ్రాప్ చేస్తారు. అయిపోయింది సార్ మనకు. అది కొత్త స్టాక్ ఇవ్వాలని మనం చెప్పాం కదా సార్. ఏంటి అదే పెట్టుకోవాలి, మనం వచ్చినప్పుడు పెట్టుకోవాలి. 6 నెలలది వాటర్ది పాపర్ గుంత స్టోరేజ్ చేసుకొని పైకి సమస్య పరిష్కారం ఉండే ఇక్కడ ఆర్డబ్ల్యూఎస్ ఉన్నారు సార్. నాగమల్లయ్య సార్. నీటి సంపు కావాలి. నీటి సంపు నేను అదే మేజర్ సమస్య. వీళ్ళు ఏమంటారంటే వాటర్ సంపు పెట్టచ్చా కింద అని అంటారు. అండర్ గ్రౌండ్ సంపుకి ప్రపోజల్ అడిగినారు సార్. మనము 4.9 కోట్లు శాంక్షన్ చేసాం 54 జీవోలో. టెండర్ ప్రక్రియ ఇంకా కాలేదు సార్. మీకు సార్ వాట్సాప్ చేసాను జీవో నెంబర్. ఒక 1 month క్రితం శాంక్షన్ చేసాం. పెసలబండ విలేజ్ కి అని తీసుకున్నాం సార్. నవలేకల్ నుంచి సపరేట్ పైప్ లైన్. ముందర అన్ని విలేజ్లను తీసేస్తే మనకి 2 రోజులకు ఒకసారి వాటర్ వస్తాయనే ఉద్దేశంతో తీసుకున్నాం సార్. దాంట్లో కన్స్ట్రక్షన్ భాగంగా సంపు కూడా ఒకటి సార్. ఇప్పుడు ఏమంటే ఆల్రెడీ ఒక బోర్ వేసినాం సార్. దానికి పవర్ అప్లై చేసినాం సార్. ఆ పవర్ ఇంకా పవర్ రాలేదు సార్. మంది స్కీము పాత స్కీమ్ అండి, 30 ఏళ్ల క్రితంది కదా. దాన్ని మనం మోడరేట్ చేసుకోవడానికి డబ్బులు అడుగుతున్నాం, గవర్నమెంట్ ప్రపోజల్స్ కింద అడుగుతున్నాము. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వంకలో ఒకటి ఎంఎస్ పైప్ ఉందా, మన గొర్రెలు ఎప్పుడు పగలగొడుతుంటారు కదా, ఆ ఎంఎస్ పైప్ వల్ల స్టార్టింగ్ కొంచెం కలర్ వస్తుంది ఫస్ట్ లో. ఎందుకోసం వస్తుందంటే మనం గ్యాస్ క్లోరినేషన్ వాటర్ కలిపి సప్లై చేస్తాం కదా, ఐరన్తో ఆ క్లోరిన్ ఎఫెక్ట్ వల్ల స్టార్టింగ్ కొంచెం రెడ్ వస్తుంది. అది ఆ పైప్ మొత్తం మార్చాలా, దానికోసం కొంచెం మాకేమంటే అండర్ గ్రౌండ్ సంపు కావాలి. సంపు అయితే ఎప్పటి నుంచి అడుగుతున్నాం. 40 కట్టినా కానీ సరిపోతుంది సార్. ఒక 4-5 లక్షల్లో ఏదైనా జస్ట్ అది మనం మండల పరిషత్ అవుతున్నాయంటే డబ్బులు ఏమైనా చేస్తాం. అది కానీ పవర్ కావాలి సార్. అక్కడ బోర్ ఇచ్చినారు, పవర్ లేదు. పవర్ అప్లై చేస్తారు సార్. అది పవర్ వస్తే డీడీ కూడా కట్టినారు సార్. అది ఎలక్ట్రికల్ ఏ గారు ఈ రోజు రేపు అంటున్నారు సార్. అదైపోతే కూడా కొంచెం బోర్ వాటర్ కంటిన్యూస్ గా వస్తుంది సార్. అవి మంచి వాటర్ బాగున్నాయి సార్. అవి వాటర్ సంపు కావాలి సార్.